తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అని కేఏ పాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల కొరత పోరాడుతున్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్ హనుమంతరావును ఎందుకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించలేదు? 2 తెలుగు రాష్ట్రాల్లో 12 మంది రెడ్డిలను ముఖ్యమంత్రులను చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజైనా బీసీల గురించి ఆలోచించిందని కేఏ పాల్ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేయాలని నామినేట్ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 9th ఎలక్షన్. సూటిగా చెప్తున్నాను, ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? 42% బీసీలు ఉన్నారని 50 నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది. 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏ ఒక్కరోజైనా బీసీల పట్ల న్యాయం చేసిందా? లేదు. అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ని పెట్టమని నేను రికమెండ్ చేశాను, ప్రపోజ్ చేశాను. వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను, చేయలేదు. చేసుంటే మోదీ మెడలో వంచి 788 ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా? అంటే బహుజన్లారా, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి. నేను చెప్తుంది సత్యమా కాదా? కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది